మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వారంటీర్లు వచ్చి తలుపు తట్టి 3000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సత్యవాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాల నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వారంటీర్లు కావాలి, వారంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం. మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి. ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు? ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా. మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు. మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము వాళ్ళు బూచాపల్లి అంకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా, తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు. ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి. ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. ఆ వ్యవస్థ కావాలి. వారంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు. వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము. మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు. మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క.